ప్రారంభించిన ఈ సుప్రీంతో పెద్ద స్టార్ అయిపోవాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అని ప్రతి సినిమాకి ఎలా అయితే ఒక టీం వర్క్ చేసుకుంటూ వచ్చామో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అలాగే రేపు మొదలు కాబోతున్న ఈ సుప్రీం కూడా అలాగే ప్లాన్ చేసాం. ఎస్పెషలీ సుప్రీం గురించి అనిల్ రావిపూడి పటాస్ తర్వాత పటాసు మా ఇద్దరికి ఒక ట్రావెలింగ్ ఉంది. సో కళ్యాణ్ రామ్ గారు మా ఇద్దరిని కలిపి పటాస్ విషయంలో ట్రావెల్ అయినప్పుడు ఇద్దరికి బాగా దగ్గరగా అంటే మ్యాచ్ అయ్యాయి ఆలోచనలు అవి. దాని తర్వాత అనుకున్నప్పుడు ఈ కథ నాతో చెప్పడం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ షూటింగ్లో ఉంటే తేజుకి యూఎస్లో చెప్పాను నేను, ఇట్లా పటాస్ డైరెక్టర్ ఒక లైన్ చెప్పాడు నువ్వు రాగానే విను అని. తను రాగానే వినేసి మేము ఎలా అయితే ఎగ్జైట్ అయ్యామో అలాగే తేజు వినేసి నాకు గుర్తు ఇక్కడే ఆఫీసు అప్పుడే నేను ఆఫీస్లోకి వస్తున్నాను కథ వినేసి వచ్చి ఇన్ని కథలు విన్నాను సార్ అంటే వినగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఇమ్మీడియట్గా ఈ సినిమా చేయాలని ఉంది, కంటిన్యూషన్ ఈ సినిమా చేసేద్దామని చెప్పడం. అలా అనిల్ రాసిన కథకి మా అందరికి నచ్చడం. ఇప్పుడు తేజు ఈ సినిమాతో మళ్ళీ మా బ్యానర్లో ఇది థర్డ్ ఫిలిం అనొచ్చు, సెకండ్ థర్డ్ ఏదైనా ఓకే థర్డ్ ఫిలిం 2.5. సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రేపు మంచి హిట్ కాబోతుంది. అందరం మొన్నే కాపీ చూసుకున్నాము. సో హిట్తో పాటు ఆ సినిమాలో హరీష్ శంకర్ తేజు బాడీ లాంగ్వేజ్ని పట్టుకొని ఎలా అయితే ఒక స్టార్ ఇమేజ్ రావాలో అంత హోంవర్క్ చేయించి తేజుతోని ఒక స్టార్ ఇమేజ్ వచ్చేలాగా డీల్ చేశాడు. సో రేపు థియేటర్లో తేజు పర్ఫార్మెన్స్కి తేజు డ్యాన్స్లకి అన్నిటికీ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది. సో నెక్స్ట్ అనిల్ దాన్ని కంటిన్యూ చేసి ఫోర్త్ ఫిలిం నాకు తెలిసి ఇది తేజుకు థర్డ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారికి సుస్వాగతం ఒక ఇమేజ్ వచ్చేసింది థర్డ్ ఫిలింతో పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు. అలాగే ప్రభాస్కి వర్షం ఒక స్టార్ ఇమేజ్ ఇమ్మీడియట్లీ ఒక థర్డ్ ఫిలిం. అలాగే రేపు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్తో తేజుకు కూడా ఒక స్టార్ ఇమేజ్ వచ్చి దాన్ని సుప్రీం చిరంజీవి గారికి ఒకప్పుడు బిగినింగ్ డేస్లో సుప్రీం హీరో. సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్తోని తేజుకు మేము నామకరణం చేసాం సుప్రీం హీరో అని. దాన్ని కంటిన్యూ చేస్తే ఈ సినిమాకు సుప్రీం అని టైటిల్ పెట్టాం. డోంట్ సౌండ్ ఆరన్ ఈ సినిమా క్యాప్షన్, ఎందుకంటే కథలో ఉండేది ఇక అది అనిల్ చెప్తే బాగుంటుంది. సో డెఫినెట్గా తేజు ఆల్ ది బెస్ట్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తర్వాత దీన్ని కూడా సూపర్ హిట్ చేద్దాం. సో మన టీం ఇలాగే సక్సెస్గా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు రిలీజ్. సో తేజుకి కూడా మంచి సూపర్ హిట్ వచ్చి సో ఆయన అన్నట్టు ఒక స్టార్ ఇమేజ్కి వచ్చేస్తే నాకు ఆల్రెడీ ఒక హైవే ఇచ్చేసినట్టే నేను సుప్రీంకి మంచిగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో అలాగే రాజుగారు అన్నట్టు పటాస్తో మాకు ఆయన పటాస్ ఫస్ట్ కాపీ చూశాక అక్కడి నుంచి ఆయనతో రిలేషన్ స్టార్ట్ అయింది. సక్సెస్ స్టోరీ ఎవ్రీ మూమెంట్ ఆయనతో నాకు మెమరబుల్ మూమెంట్. సో నన్ను చాలా కంఫర్ట్గా నాకు చాలా లిబరల్గా స్క్రిప్ట్ సైడ్ ఫ్రీడమ్ ఆయన ఫాలో అవుతూ సో మంచి స్క్రిప్ట్ చేసాం. పటాస్ ఎంత యాక్షన్ ఎంటర్టైనరో ఇది మంచి యాక్షన్ ఎంటర్టైనర్తో పాటు దీంట్లో ఒక మంచి ఫీల్ గుడ్ లేయర్ తీసుకున్నాం రాజుగారి స్టైల్ది. సో ఆయన అది వదలరు కాబట్టి సో కంపల్సరీ ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ మాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా October 5th నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం అప్ టు November 15th. ఆ తర్వాత December to Jan 2nd షెడ్యూల్. సో 2 షెడ్యూల్తో మూవీ ఓవర్. ఒక ఫిబ్రవరిలో సాంగ్స్. సో వీఆర్ టార్గెటింగ్ టు March end or April first week సమ్మర్ సీజన్. సుప్రీం మెగా హీరో ఫ్యాన్స్కి అట్ ది సేమ్ టైం ఆల్ ఆడియన్స్ అందరికీ కూడా నచ్చేలా ఉంటుంది. సో అన్ని ప్యాకేజ్డ్ ఉన్నాయి దీంట్లో. డోంట్ సౌండ్ హార్న్ అంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ అది ఈజ్ ఎ క్యాబ్ డ్రైవర్. అది మిగతాది స్క్రీన్ మీద చూద్దాం, అది చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అది రాజుగారితో నాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉందండి. పిల్లాను లేని జీవితం ముందు నుంచి నాకు ఆయన ఎప్పటి నుంచో పరిచయం. నాకు ఆయన నన్ను ఫస్ట్ లాంచ్ చేద్దాం కొన్ని అనుకుని కారణాలు లాంచ్ చేయలేకపోయారు. బట్ స్టిల్ ఆయన ఫిల్మే ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి ఆయన లాంచ్ చేసినట్టు. సో ఆ స్పెషల్ బాండింగ్ వల్ల నాకు ఆయన ఎప్పుడైనా కానీ ఆయన కథ తీసుకొచ్చినట్టు నేను రెడీ సార్, మీరు ఎప్పుడు తెచ్చినా కదా నేను రెడీ. సో ఆ తర్వాత నేను యూఎస్లో ఉన్నప్పుడు రాజుగారు చెప్పినట్టు నేను కథ ఉంది విన్ను తేజు అన్నారు. సో యూఎస్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే విన్నాను,
చాలా నచ్చింది అసలు కదా. ఫస్ట్ విన్న వెంటనే అసలు ఈ సినిమా నేను మిస్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని చిన్న స్వార్థం ఉండింది. చాలా ఎంజాయ్ చేశాను నరేషన్ అప్పుడే. అంటే అనిల్ అన్న ఎంత క్లారిటీగా ఉందంటే తన థాట్ ప్రాసెస్, కథ చెప్పినప్పుడు నాకు మొత్తం సినిమా అంతా చూపించేశారు. సో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారిది ఒక సేయింగ్ ఉంది, మై మూవీ ఈజ్ రెడీ, ద ఫిల్మింగ్ హ్యాస్ టు బి డన్ అని. అంత క్లియర్ కట్గా చెప్పాడు నాకు అనిల్ అన్న తన నరేషన్ అప్పుడే. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ అన్న వెయిటింగ్ ఫర్ షూట్. అండ్ అలాగే ఈ మూవీకి పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ సాయి కార్తిక్ గారి మ్యూజిక్కి అండ్ సాయి శ్రీరామ్ కెమెరామెన్ గారికి ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే మీడియా అవర్ సపోర్ట్ అండ్ అలాగే ఫ్యాన్స్ అభిమానుల సపోర్ట్, అందరు ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ముద్దిస్తావా? కామెంట్ ఏదో చేస్తాం కానీ మూమెంట్ ఎందుకు ఇస్తాం? పోరంబోకడా. అరే అమ్మాయిలు అలా డీల్ చేయకూడదు, వాళ్ళకుండే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తులు ఉంటాయి కానీ అమ్మాయిలకు వాస్తులేంట్రా? ఎందుకుండవు? ఫేసు ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తాది. ఈవిడ లేటుగా ఇచ్చిందనుకో వాళ్ళ ఆయన అంటూ తోమాలి. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి, ఏది బాగోకుంటే మద పిచ్చి.